తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించకపోతే ఈ నెల 24 నుంచి అనగా 23వ తేదీ రాత్రి 12 గంటల నుంచి హైదరాబాద్ నగరంలో ఆటో క్యాబ్లో రవాణాను బంద్ చేయనున్నట్లు సిటీ ఆటో మోటార్ క్యాబ్ వెల్ఫేర్ సొసైటీ, త్రీ వీలర్స్ ఆటో డ్రైవర్స్ యూనియన్ల అధ్యక్షుడు మహమూద్ హుస్సేన్ మక్కి అన్నారు. పాత బస్తీలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆటో, టాక్సీ ఛార్జీలు పెంచాలని, ఆటోలకు మినిమం మీటర్ ఛార్జీలు 50 రూపాయలు, కిలోమీటర్కు 25, టాక్సీకు మినిమం మీటర్ ఛార్జీలు 100, కిలోమీటర్కు 50 చేయాలని, డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, నగరంలో ఆటో, టాక్సీలకు ప్రతి 2 కిలోమీటర్లకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, ఆటో టాక్సీలకు ట్రాఫిక్ ఈ చలాన్ ఫై 90% రాయితీ కల్పించాలన్న పలు డిమాండ్లను వెంటనే అమలు చేయకపోతే తాము ఆటో టాక్సీల రవాణాను బంద్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లు సంపాదించిన డబ్బులో 80% డబ్బులు ట్రాఫిక్ చాలాన్లు, అధికారులకు లంచాలు చెల్లిస్తున్నారన్నారు. పార్కింగ్ స్థలాలు కేటాయించి వరకు నగరంలో ఆటో టాక్సీలకు ట్రాఫిక్ చాలాన్లు విధించకుండా ప్రభుత్వం ట్రాఫిక్ అధికారులకు ఆదేశించాలన్నారు. ఈ నెల 23 వరకు 5 డిమాండ్లు పరిష్కరించకపోతే ఆటో టాక్సీ డ్రైవర్లతో కలిసి 24 నుంచి బంద్ పాటిస్తామన్నారు. పాతబస్తీలోని పేద ఆటో టాక్సీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపి అవినీతి రహిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.